వెల్కమ్ టు ద విలేజ్ మోరల్ స్టోరీస్. ఒకానొక ఊరిలో రామయ్య గారి కుటుంబం జీవిస్తూ ఉండేది. ఎంతో అందమైన ఆ పల్లెటూరులో రామయ్య గారి ఇల్లంటే గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. ఎందుకంటే అతని మంచితనం, అలాగే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికంటే హుందాగా జీవించే మనిషి. అలాంటి కుటుంబంలో ఉన్నట్టుండి రామయ్య చనిపోవడం జరుగుతుంది. అలా కొంతకాలానికి దురదృష్టవశాత్తు రామయ్య కొడుకు కూడా మరణించడంతో రామయ్య భార్య శాంతమ్మ, అలాగే కోడలు శ్రావ్య ఇద్దరు కలిసి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. రామయ్య చనిపోవడంతో ఉన్న ఆస్తి అంతా పోయి పేదరికంలో బ్రతుకుతూ ఉంటారు. ఒకానొక రోజు శ్రావ్య ఎండలో మట్టిలో పనిచే అది చూసిన అత్తగారు ఇలా అంటుంది. ఏమ్మా శ్రావ్య, ఏం చేస్తున్నావు? ఎందుకమ్మా ఎర్రటి ఎండలో అలా పని చేస్తున్నావు? ఇంట్లో పనంతా నువ్వే చేస్తావాయే. ఇప్పుడేమో వచ్చి ఎండలో ఏదేదో చేస్తున్నావు. వచ్చి కాస్త ఏమన్నా భోజనం చెయ్యమ్మా. అలా తినకుండా పని చేస్తూ ఉంటే ఎలా చెప్పు? ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు? అదా అత్తయ్య, నిన్న మనము నేరేడు పళ్ళు తిన్నాం కదా, వాటిని నేను నాటుతున్నాను భూమిలో. చూద్దాం, ఇవి పళ్ళు కాస్తాయేమో. అంతా అలా రావమ్మా. ఎందుకు నువ్వు సమయం వృధా చేస్తావు ఎండలో చెప్పు? లేసి త్వరగా వచ్చి తిను. అవి అంతా ఊరికే రావు తల్లి. అయినా నువ్వు నా మాట వినవు అదేం కదా. లేదత్తయ్య, ఒక్కసారి ట్రై చేద్దాం కదా. అయినా మనం పోయేదేముంది చెప్పండి? ఖాళీగా ఉన్నాను. ఒక 10 నిమిషాలు అలా ఇంతలో ఇంతలో పక్కింటి కాంతమ్మ, శారద అది ఇదంతా గమనించి ఇదంతా గమనిస్తూ ఉంటారు. వారికి పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆసక్తి ఎక్కువ. అలాగే పక్కన వాళ్ళకి గొడవలు పెట్టడం కూడా ఇంకా ఆసక్తి ఎక్కువ. ఏంటి వదిన, ఏదో చేస్తుంది ఈ పిచ్చి మాలోకం. 24 గంటలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటది, పని పాట లేకుండా. ఇప్పుడు పొద్దున్నే వచ్చి ఎండలో ఏదో చేస్తా ఉంది. ఏముందిలే వదిన, ఏదో ఒకటి చేయకపోతే ఆ పిచ్చిదానికి నిద్ర పట్టదు కదా. ఏదో చేస్తూ ఉంటది. పద, పోయి ఒక పుల్లేసొద్దాం అంటూ వారిద్దరూ శ్రావ్య, అలాగే శాంతమ్మ దగ్గరికి ఏంటమ్మా శ్రావ్య, ఏదో చేస్తున్నట్టున్నావు? పిన్ని, నేను విత్తనాల్ని నాటుతున్నాను. ఇక్కడ నిన్ననే నేరేడు పళ్ళు తిన్నాను. వాటిని నాటుదామని నాటుతున్నాను. మొక్కలొస్తాయి కదా, అందుకే. అది కాక ఈ కాలంలో నాటితే బాగా పెరుగుతాయంట. ఏముందిలే అమ్మ, అవంతా అంత ఈ ఊరికనే మొలవు. అయినా నీ పిచ్చి కాకపోతే ఎందుకు చెప్పు నీకు ఈ తలనొప్పులంతా? అయినా అవంతా రావులే అమ్మ, ఏదన్నా పని చూసుకోకుండా ఏంటి లేనిపోని అన్నీ. సరేనా అమ్మ, అయినా మీ ఇష్టం కదా. అంటూ వారిద్దరూ వెటకారంగా మాట్లాడతారు. అలా మాట్లాడి వారు వెళ్ళిపోతారు. శ్రావ్య, ఇంక చాలులేరా అమ్మ, లోపలికి వెళ్దాం. వీళ్ళకి ఎప్పుడు చూసినా వీళ్ళ మీద కన్ను తప్ప వేరే ఏముండదు. నువ్వు రా తల్లి, లోపలికొచ్చి ఏదో ఒకటి తిందువు కానీ. సరే అత్తయ్య అంటూ శ్రావ్య కూడా అత్తగారితో ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అలా ఉండగా చినుకులు మొదలవుతాయి. చినుకులు కురిసి విత్తనాలు జీవం పోసుకుంటాయి. కొన్ని దినాలకి మొలకలొస్తాయి. మొలకలు కాస్త చెట్లుగా మారుతాయి. అలా కొంతకాలం గడిచిపోయాక ఎవరి పనుల్లో వారు ఉండిపోతారు. ఇలా తోటలోకొచ్చేసరికి, అత్తయ్య, అత్తయ్య, ఇలా చూడండి.
నేను నాటిన ఒక్క విత్తనం ఈరోజు ఎంత పెద్ద వృక్షమైందో మీరు గమనిచ్చారా? ఈరోజు ఎన్నో పండ్లు కాస్తున్నాయి అత్తయ్య ఈ చెట్టు నిండుగా. అరే! అవును కోడలా, నేనస్సలు రావనుకున్నాను. అయినా ఎంత అందంగా కాసాయో కదా! చెట్టు నిండుగా కాయలే. మనకున్న ఈ పేదరికంలో ఇది ఒక వరంలా ఉంది. దీన్ని తీసుకుపోయి మనం అమ్ముకొని, మనం జీవనం సాగించొచ్చు అనుకుంటూ వారు ఎంతో సంతోషపడతారు. ఆ రోజు అన్నవారి నోర్లు మూతపడటంతో పాటు శ్రా శ్రావ్య అలాగే శాంతమ్మ వాటిని కోసి బుట్టల్లో నింపి వాటిని అమ్ముకొని సాగిస్తారు. ఒక చిన్న ఆలోచన అయినా మంచి ఉద్దేశంతో చేస్తే అది ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది. విత్తనాలు ఓపికతో నాటడం వల్ల, సహనంతో కనిపెట్టడం వల్ల దానికి తగ్గ ప్రతిఫలంతో పాటు వారు కష్టపడకుండా వారికొక జీవనాధారం దొరుకుతుంది. అలాగే మనం కూడా ఓపికతో కనిపెట్టితే మనకు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మీ యొక్క ఆదరణను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీ యొక్క సలహాలు, సూచనలు మాకు తెలియజేయడం కొరకు కామెంట్ రూపం ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.